నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా దిత్వా, అర్ధరాత్రికి వాయుగుండంగా మారే అవకాశం. శ్రీలంకలో అల్లకల్లోలం సృష్టించిన దిత్వా, 153 మంది మృతి, 191 మంది గల్లంతు. ఏలూరులో గృహ నిర్మాణ శాఖ అధికారుల నిర్లక్ష్యం, గోదాముల్లో వృధాగా కోట్ల విలువైన పరికరాలు. విశాఖ బీచ్ లో హుషారుగా వైజాగ్ మారథాన్, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన యువత. నేషన్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్, సోనియా రాహుల్తో పాటు మరో 6గురిపై నమోదు. నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుపాను ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవాళ తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. పలు జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన చేస్తూనే 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతున్న నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ఇచ్చింది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 220 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరువగా రానుందని ఐఎండీ పేర్కొంది. తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలే క్రమంలో ఇవాళ తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి 60 కిలోమీటర్లు, సాయంత్రానికి 25 కిలోమీటర్ల సమీపానికి రానుంది. ఇది తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం వరకు తుపాను తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని, తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నంబరు హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. మరోవైపు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. దిత్వా ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సహాయ చర్యల కోసం నెల్లూరు, కడపలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశారు. వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను విపత్తు నిర్వహణ శాఖ మోహరించింది. అదనంగా మరో 3 బృందాలు సిద్ధం చేసినట్లు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.
దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రాత్రి నుంచి జల్లులు కురుస్తున్నాయి. భారీ వర్షాల హెచ్చరికలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేస్తున్నారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మంత్రులు నారాయణ, ఆనం రామ్ నారాయణ రెడ్డి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో పోలీసు బృందాలను మోహరించారు. సముద్ర తీర ప్రాంతంలోని 12 మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను, తహసీల్దారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వాకాడు, తుప్పిడపాళెం నుంచి కోడూరు, మైపాడు, తుమ్మలపెంట వరకు తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం 30 మీటర్ల దాకా ముందుకొచ్చింది. చెరువులు, కాలువలకు గండ్లు పడే ప్రమాదం ఉండటంతో ముందస్తుగా ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఎక్కడా నష్టం వాటిల్లకూడదని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సూచించారు. దిత్వా తుపాను దృష్ట్యా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని నిర్దేశించారు. ముందు జాగ్రత్త చర్యలతో ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడం, విద్యుత్ తీగలు తెగిపడిన వంటి పరిస్థితులు ఉంటే వేగంగా స్పందించాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశంలో తగినంత మంది సిబ్బందిని ముందుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఆ విషయం ప్రజలకు సమాచారం ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు. దిత్వా తుపాను ప్రభావం వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, రాష్ట్రంపై దిత్వా తుపాను ప్రభావంపై తాజా సమాచారం ఏంటి? ప్రస్తుతం దిత్వా తుఫాను పుదుచ్చేరికి 130 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా కొనసాగుతోంది. అలాగే చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. అయితే గడిచినటువంటి 6 గంటల్లో కూడా ఈ దిత్వా తుఫాను 7 కిలోమీటర్ల గంటకి 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసింది. ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంది. అయితే ఇది సమాంతరంగా కోస్తా ప్రాంతానికి, తమిళనాడు తీరానికి, కోస్తా తీరానికి, దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా ప్రయాణం చేస్తుంది. ఈ మధ్యాహ్నానికి తుఫాను యొక్క శక్తి తగ్గి తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది. అలాగే అర్ధరాత్రికి తీవ్ర వాయుగుండం కాస్త కొంచెం శక్తి తగ్గి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అయితే ఇది తీవ్ర వాయుగుండమైన తీర ప్రాంతానికి, దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా దగ్గరగా సుమారుగా 25 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మధ్య దూరంలో తీరాన్ని సమాంతరంగా కొనసాగుతుంది, ప్రయాణం చేస్తుంది. అందువల్ల ప్రభావం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని క్లౌడ్ వాల్ అనేటువంటి పదంతో పిలుస్తాం. ఎందుకంటే తుఫాను యొక్క క్లౌడ్ వాళ్లు భూభాగం మీద కొంత తాకినటువంటి పరిస్థితి ఉంది. ఈ తాకినటువంటి ప్రదేశాల్లో బలమైనటువంటి ఈదురుగాలులు ఉంటాయి. అలాగే అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోని చిత్తూరు జిల్లా, కడప, నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక వరదలకు కూడా అవకాశం ఉంది. ఆకస్మిక వరదలు అంటే సుమారుగా తక్కువ సమయంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా సుమారు 25 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం పడేటువంటి సంకేతాలు ఉన్నట్టుగా ఇప్పటికే భారత వాతావరణ శాఖ చెప్తోంది. ఈ మధ్యాహ్నం నుంచి ప్రభావం దక్షిణ కోస్తా మీద బలంగా కనిపిస్తుంది. 1వ తారీఖు రేపటి నుంచి ఈ ప్రభావం ఉత్తర కోస్తా సమీపంలో ఉన్నటువంటి అంటే మధ్య కోస్తా ప్రాంతాలకి, దక్షిణ కోస్తా ప్రాంతానికి కూడా బలంగా కనిపించే అవకాశం ఉంది. అందువల్ల వాతావరణ శాఖ రేపు కూడా చాలా చోట్ల రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. 5 సెంటీమీటర్ల మించి వర్షపాతం పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అలాగే మధ్య కోస్తా ప్రాంతంలోని గుంటూరు, బాపట్ల, ప్రకాశం తదితర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ని కూడా రేపు కూడా సూచిస్తున్నారు. కాబట్టి ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా దక్షిణ కోస్తా ప్రాంతంలోని ఈదురుగాళ్ల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. దిత్వా తుఫాను శక్తి తగ్గించుకుని మధ్యాహ్నం నుంచి తుఫాను కాస్త తీవ్ర వాయుగుండం అయ్యేటువంటి అవకాశం ఉంది. తీవ్ర వాయుగుండం అయినప్పటికీ కూడా చాలా తీరానికి దగ్గరగా సమాంతరంగా ప్రయాణం చేయడం వల్ల ఈ ప్రభావం మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర మీద చాలా స్పష్టంగా బలంగా కనిపించే అవకాశం ఉంది.
ధన్యవాదాలు ఆదిత్య పవన్. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్య దిశగా దిత్వా తుపాను కదులుతోంది. ఇవాళ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరానికి సమీపంగా రానుందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రామేశ్వరం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారగా ధనుష్కోటికి వెళ్లకుండా పర్యాటకులను నిలిపివేశారు. రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అస్తవ్యస్తమైంది. ఆకస్మిక వరదలు, కొండచెరలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 153 మంది మృతి చెందగా మరో 191 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీలంకలో దిత్వా తుపాను అల్లకల్లోలం సృష్టించింది. తుపాను కారణంగా పలు ప్రావిన్సులను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడి భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగింది. కొన్ని చోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోగా మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల రైల్వే లైన్లు వరదల్లో మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. భారీ వరదల నేపథ్యంలో శ్రీలంక అంతటా అత్యవసర పరిస్థితిని ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 27,000 బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత్ ఆపన్న హస్తం అందించింది. శుక్రవారం రాత్రే హింజన్ ఎయిర్ బేస్ నుంచి భారత వాయుసేనకు 2 విమానాలు 21 టన్నుల నిత్యావసర సరుకులు, శానిటరీ సామాగ్రి, అత్యవసర పరికరాలతో బయలుదేరాయి. శనివారం తెల్లవారుజామున కొలంబోలోని ఎయిర్పోర్ట్లో ఇవి ల్యాండ్ అయ్యాయి. భారత రాయబార కార్యాలయం, శ్రీలంక వైమానిక దళం అధికారులకు వీటిని అప్పగించారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని శ్రీలంకకు భారత్ తరలించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అక్టోబర్ 3న సోనియా, రాహుల్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపించిన ఈడీ నిందితులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ పదవులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోనియా, రాహుల్ సహా పలువురిపై మోసం, నేరపూరిత కుట్రసా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని అధికారాలను ఉపయోగించి ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేయించినట్లు తెలిసింది. అటు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని వచ్చే నెల 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ఏజేఎల్కు చెందిన సుమారు 2,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తాజా అంశాలేంటి? నేషనల్ హెరాల్డ్ కి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో అటు సిబిఐ, ఇటు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి కొన్ని రిఫరెన్స్ల ఆధారంగా
ఎన్ఫోర్స్మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ సంబంధించినటువంటి అధికారులు తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెలలో బీహార్ ఎలక్షన్ సమయంలోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న విధంగా చూసుకుంటే యంగ్ ఇండియాకు సంబంధించినటువంటి దాదాపు 2,000 కోట్ల రూపాయల నిధులను అసోసియేట్ జనరల్ కు మార్చారని, అక్కడి నుంచి తమ వ్యక్తిగత అవసరాల కోసం వీటన్నిటిని ఉపయోగించుకున్నారని, కేవలం వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం కోసము, వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసమే ఈ నిధులు దుర్వినియోగం చేయడం కోసం కుట్రపూరితంగా అక్రమ మార్గంలో నిధులు తరలింపుకు శ్రీకారం చుట్టారని చెప్పి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కూడా ఈ రోజు ఆరోపిస్తా ఉంది. దీంట్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళతో పాటు మరికొంతమంది నేతలుగా ఉన్నటువంటి ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ ఓరా, జనార్దన్ ద్వివేది, ఈ మొత్తం నాయకులందరి పైన కూడా ఎఫ్ఐఆర్ లో తమ పాత్ర పోషించారు. ఈ 2,000 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటి విషయాలన్నింటినీ పేర్కొంటూ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పటియాలా హౌస్ కోర్టులోని ప్రత్యేక విభాగానికి చెందినటువంటి కోర్టు దర్యాప్తు దానికి సంబంధించినటువంటి వాదనలు కొనసాగిస్తా ఉంది. గతంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఈడీ అరెస్ట్ చేసిన సందర్భంలో కోర్టు నేరుగానే వీరికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే అదే సందర్భంలో తమకు ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సమయం తీసుకున్నటువంటి ఈడీ 3 నెలల క్రితం ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ దానిపైన కోర్టు ఇప్పటి వరకు ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవాలా వద్దనేటువంటి నిర్ణయాన్ని వాయిదాలు వేస్తూ వస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కూడా మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తాము కూడా దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. ఈడీ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఈడీ నమోదు చేసినటువంటి కేసు, ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటు, అంతకుముందు నమోదు చేసిన వీటన్నిటిలో పరిశీలించగా వచ్చినటువంటి ఆధారంగానే ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నట్లుగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది. గతంలో జరిగినటువంటి విచారణల సందర్భంగా కింది స్థాయి కోర్టు అంటే ట్రయల్ కోర్టు జరిపినటువంటి విచారణల్లో లేవనెత్తిన పలు అంశాలు కూడా ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఉన్నాయని, వాటిని రిఫరెన్స్ గా తీసుకున్న తర్వాతనే తాము ఈ కేసు నమోదు చేసినట్లుగా ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు తాజాగా నమోదు చేసినటువంటి కేసుతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను మరొకసారి ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ కి పిలవటమా, లేదు ఈడీ కార్యాలయానికి పిలిపించి అక్కడే విచారణ జరపటమా అనేది ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది. ఇప్పుడు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ తో గతంలో నేషనల్ హెరాల్డ్ కు సంబంధించినటువంటి కొనసాగుతున్న దర్యాప్తు ఇప్పుడు మరొక విధంగా తీసుకొని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి ఒక దర్యాప్తు సంస్థ ద్వారా ఇప్పుడు మరొకసారి దర్యాప్తు జరుపుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా లోతుగా ఎంత విచారణ జరుపుతారు, ఇప్పటి వరకు ఈడీ జరిపినటువంటి విచారణలో వెలుగు చూసిన వాస్తవాలకు కొత్తగా ఏమన్నా వస్తాయా లేదా అనేది కొంత దర్యాప్తు జరిగిన తర్వాత మాత్రమే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ధన్యవాదాలు అరుణ్. ఏలూరు జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి కోట్ల విలువైన పరికరాలు వృధా అయ్యే దుస్థితి దాపురించింది. వైసీపీ హయాంలో జగనన్న ఇళ్ల నిర్మాణం పేరిట సామగ్రి కొనుగోలు చేసి వాటిని లబ్దిదారులకు అందించలేదు. గోదాముల సామగ్రిని నిర్వీర్యంగా పడేయడంపై ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎంతో పాటు గృహ నిర్మాణ మంత్రికి ఫిర్యాదు చేస్తామంటున్న రాధాకృష్ణయ్యతో ఈటీవీ ముఖాముఖి. ఇళ్ల నిర్మాణం కోసం వస్తు సామాగ్రిని గృహ నిర్మాణ శాఖ కొనుగోలు చేసింది. అయితే ఏలూరు నగర శివారులోని కొమడవోలు ఒక లేఅవుట్లో ఏదైతే ఉందో ఈ లేఅవుట్లో కొనుగోలు చేసినటువంటి వస్తు సామాగ్రిని ప్రభుత్వం మారినప్పటికీ కూడా కొంతమంది అధికారుల తీరు కారణంగా ఆ సామాగ్రి ఇప్పటికీ బయటికి రాలేదు. అయితే ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఈ విషయాన్ని బహిర్గతం చేసి మనకు తెలియజేయడానికి ఆయన మనతో ఉన్నారు. సార్, అసలు ఈ విషయం మీకు ఎలా తెలిసింది? అసలు ఈ మెటీరియల్ ప్రతి దగ్గర కూడా ఏదైతే లేఅవుట్లో ఇవి ఉన్నాయన్న సంగతి మా నోటీసులో నేను మొన్న ఏదైతే ఇన్స్పెక్షన్కి వచ్చానో నాకు తెలుసుకునే వచ్చాను. వచ్చిన తర్వాత ఏదైతే ఏఈ గారిని అడిగినప్పుడు వాళ్ళు శానిటైజేషన్కి సంబంధించి రమారమి 19 ఐటమ్స్, అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి 10 ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మాకు ఇక్కడ ఉన్నాయండి, మేము ప్రతి లబ్ధిదారుడికి మేము అందజేయాలి.
2022లో వైసీపీ గవర్నమెంట్ నోయిడా నుంచి ఒక కంపెనీతో కొన్నారని చెప్పి, ఏదైతే హెచ్పిఎల్ కంపెనీ దగ్గర నుంచి కొన్నారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరైతే సొంతంగా కట్టుకుంటారో వాళ్ళకి వీళ్ళ రేటు ప్రకారం మేము ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 5% మంది కూడా సొంతంగా కట్టుకోరన్నది ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా తెలుసు. అసలు మరి ఈ 5% కూడా కట్టుకున్నప్పుడు అసలు ఈ మెటీరియల్ అంతా ఏం చేద్దాం, ఇదంతా పాడైపోతుంది. కొన్ని బ్రేక్ అయిపోయినాయి, కొన్ని తడిసి పాడైపోయినాయి, కొన్ని వాటిలో అసలు ఐటమ్స్ లేవు. రమారమి 8,25,00,000 రూపాయలు ఏలూరు నియోజకవర్గంలోనే ఉంది. డిఈ గారు వచ్చినప్పుడు అడిగితే ఏలూరు జిల్లాలో 20 కోట్ల రూపాయలు సరుకు ఉందన్నట్టు. మరి ఇన్ని కోట్ల రూపాయల సరుకు ఇక్కడ ఉండిపోయినప్పుడు అసలు దీన్ని ఉపయోగించుకోగలిగితే 85 టన్నుల ఐరన్ రాక్రీట్ రోడ్ది కూడా ఇంకో లేఅవుట్లో ఉంది. అది కూడా ఇప్పుడు 60% పనిచేద్దని మిగతాది పనిచేయట్లేదండి. అలాగే 10 టన్నులు స్క్రాప్ ఉంది. మరి ఈ స్క్రాప్ అంతా కూడా కొంతగా మరి ఎంత వెళ్ళిపోయింది అనేది మళ్ళీ అన్నీ కూడా రెక్టిఫై చేసి వెరిఫై చేయించి ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి మొత్తం వెరిఫై చేస్తే అసలు ఎంత సరుకు ఉంది, ఎంత డిప్రిషియేషన్ ఉంది, అసలు ఎంత వాల్యూ చేస్తుంది. ఎందుకంటే 8,25,00,000 రూపాయలు పెట్టుకున్నా నాకు తెలిసి 2 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టుకున్నట్టే. ప్రభుత్వం వచ్చి మనం 1.5 కాలం దాటుతూ ఉంది. ఇన్ని రోజులు కూడా ప్రభుత్వం దృష్టికి కానీ అటు అధికారులు ఉన్నత అధికారుల దృష్టికి కూడా ఈ విషయం రాలేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని చెప్తున్నారు. నేను 2-3 ఎమ్మెల్యేలను అడిగాను. ఎందుకంటే ఎక్కడైనా మాకు చర్చ వచ్చేది, వాళ్ళకు కూడా ఏం తెలియదు అన్నారు. డిఆర్సీ మీటింగ్ జరుగుద్దు, ఆ మీటింగ్ లో కూడా మొన్న జరిగినప్పుడు కూడా ఆ మీటింగ్ లో కూడా చెప్పలా. వీళ్ళు అధికారులు సరుకు పాడైపోతుందండి, దీని మీద ఏ నిర్ణయం తీసుకుందాం అనేది కూడా వాళ్ళు చెప్పలేదు. దానికంతా కూడా ఇప్పుడు ఇదంతా బయటపడింది కాబట్టి దీని మీద డెఫినెట్ గా ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే ఇది అంతా పాడైపోయింది, అసలు ఇప్పుడు వరకు ఎందుకు ఎవరు నిర్లక్ష్యం చేశారు, ఇది పాడైపోవడానికి అసంపూర్ణంగా ఎవరు కారణం అయ్యేది అనేది డెఫినెట్ గా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి వీళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున ఏదైతే పెన్షన్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత దీని మీద డెఫినెట్ గా రివ్యూ చేసి దీని మీద ఒక చర్య తీసుకుంటారని సందర్భంగా మీకు తెలుసు. ఇది కోడేరు లేఅవుట్ లో దొరికినటువంటి గృహ నిర్మాణ శాఖ సంతకు చెందినటువంటి మెటీరియల్ గురించి ఎమ్మెల్యే బడ్డేటి రాధాకృష్ణ చెబుతున్న విషయాలు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. విశాఖ బీచ్ లో వైజాగ్ మారథాన్ హుషారుగా సాగింది. 32, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై మారథాన్ ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, క్రీడాకారులు, నగర ప్రజలు పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పరుగులో పాల్గొన్న వారు జుంబా డాన్స్ లోనూ కాలు కదిపారు. డీజే సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. 2025 సంవత్సరం మన వైజాగ్ మ్యారథాన్ 4వ ఎడిషన్ చూస్తే 8,000 కంటే ఎక్కువ మంది పాల్గొంటున్నారండి. మన దేశంలో ప్రతి స్టేట్ నుండి చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారండి. 5 కిలోమీటర్, 10 కిలోమీటర్, 32 కిలోమీటర్, హాఫ్ మ్యారథాన్ 4 ఈవెంట్స్. అపూర్వమైన స్పందన, ఎంతూసియాజం, జోష్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇదే స్ఫూర్తి ప్రతి సంవత్సరం మనకు కనబడాలి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పార్టిసిపేషన్ చాలా పెరిగింది. అందరూ ఫన్ మ్యారథాన్గా ట్రీట్ చేసి ఇక్కడ పోటీ కంటే కూడా ఎంజాయ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. వైఎస్సార్ కడప జిల్లా వాసి కువైట్లో గుండెపోటుతో మృతి చెందారు. పోరుమామిళ్ల మండలం పెద్ద ఎరసాలకు చెందిన సూరే సుబ్బయ్య 2017లో ఎంబీఏ పూర్తి చేసి ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లారు. ఓ ప్రైవేట్ కంపెనీల మార్కెటింగ్ విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో సుబ్బయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య కోమల బీటెక్ చేసి అదే ప్రాంతంలో అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్నారు. మృతుడి తమ్ముడు ప్రసాద్ కూడా కువైట్లోని ఉపాధి పనులు చేసుకుంటూ వీరితో పాటు ఉంటున్నారు. సుబ్బయ్య మృతి వార్తతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అనే సామెతను నిజం చేస్తూ ఓ వ్యక్తి తన తల్లిపై ప్రేమను చాటుకున్నాడు. కృష్ణా జిల్లా పెడమలూరు నియోజకవర్గం ఉయ్యూరుకు చెందిన బొల్లా సముద్రవేణి అనారోగ్యంతో మరణించింది. తల్లిపై ఉన్న ప్రేమతో ఆమె కుమారుడు బొల్లా నాని 5 లక్షలు ఖర్చు చేసి అంతిమయాత్రను నిర్వహించాడు. పాడిన పూలతో అలంకరించి దారి పొడవునా 3 ఆటో ట్రక్కుల పూలు, 3 ట్రక్కుల బాణసంచా ఏర్పాటు చేశాడు. శ్మశానం వరకు రోడ్లు మొత్తం పూలమయం చేస్తూ తన తల్లి అంతిమయాత్రను ఘనంగా నిర్వహించాడు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన తమిళనాడు గవర్నర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంబికా కృష్ణ, సినీ నటుడు రఘు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజీ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 30 దుకాణాలు మంటల్లో కాలిపోయాయి. భారీ స్థాయిలో మంటలు చెలరేగడంతో అర్ధరాత్రి స్థానికులు పరుగులు తీశారు. జగిత్యాల నుంచి కొండగట్టు చేరుకున్న అగ్నిమాపక వాహనంలో నీటి కొరత వల్ల సహాయ చర్యలు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు, అధికారులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మేడారం జాతర కోసం తెచ్చిన సామగ్రి అంతా కాలిపోయిందంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. మరోవైపు కొండగట్టు స్టేజీ సమీపంలో అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వెళ్లారని కలెక్టర్ తెలిపారు. బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్కు బండి సంజయ్ సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మేము బతికొచ్చినాం సార్. మా పరిస్థితికి ఇంత ఘోరంగా అయింది. ఒక్క దుకాణం లేకుండా అన్ని దుకాణాలు కాలి. మేము ప్రతి ఒక్కరు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, ఇక్కడ ఎవ్వరం కాదు సార్. కానీ ఒక్కొక్కరు లక్షల సామాన్ పెట్టుకొని ఉన్నారు. నిన్ననే తెచ్చుకున్నారు కొందరు అయితే. మొన్న 3 రోజుల కింద తెచ్చుకున్న పరిస్థితి కట్టుబట్టలతో కూడా ఉన్నారు. స్కూల్లో కాలేజీలో పేపర్లు కూడా కాలినాయి సార్. ఆమె పరిస్థితి ఏంటిది? ఏ వస్తువు లేకుండా బతికినాం సార్. కాలి బట్టల మీదనే బయటనే ఉన్నాం సార్. ఏది లేకుండా ఉన్నాం సార్. మా పరిస్థితికి ఇది వచ్చింది. మేము ఏం చేయమంటారు? అదేంటి మంటలు కాలినప్పుడు ఫోన్ చేస్తే, ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేస్తే అది వస్తున్నాం అని అన్నారు. రాలేదు. 3-4 గంటలకి వచ్చిర్రు సార్. మా ఇంకేం ఫైర్ ఇంజిన్ వస్తే ఇంత పరిస్థితి ఉండకపోవు సార్. 10-20 లక్షల సామాన్ దాకా దగ్గర మొత్తం పోయినాయి. ఏదున్నా ప్రభుత్వం మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మా దగ్గర కట్టుబట్టలతో ఉన్నాం. ఏం లేవు మా దగ్గర. జీరో మొత్తం ఏం లేకుండా వేసుకున్న బట్టలు తప్ప వేరే ఏం లేదు. ఏం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. మొత్తం రోడ్డు మీదకి వచ్చినాం. ఒక 10-15 లక్షల దాకా పోయింది జీవనోపాధి కోసం. సమ్మక్క సారక్క దయ వల్ల ఉన్నామని సామాన్ తెచ్చుకున్నామని కప్పు సప్పులు తెచ్చుకుంటే సమ్మక్క సారక్క అని సామాన్ బాగా తెచ్చి పెట్టుకున్నాం. కరెంటు వలన సాటిచ్చి 15-16 దుకాణాలు కాలినాయి. ఫైర్ ఇంజన్ అందక ఒక 5-6 దుకాణాలే కాలుతుండే. అవి అందక మా దుకాణం ఇక్కడ మొత్తం కాలున్నాయి. అందు గురించి మాకు అందుకోవాలి, ప్రభుత్వం అందుకోవాలి. ఇప్పుడు మేము కట్టుబాట్లతోటే ఉన్నాం. మాకు ఏం లేదు తిందామంటే దీని చేసుకొని బతుకుడు. సార్ మీరు సాయం చేయాలి గవర్నమెంట్. ఇప్పుడు ఏం లేదు, ఇది బొమ్మలు అమ్ముకొని తినుకుంటే బతుకుడే, వేరే పని ఏం లేదు సార్. మాకు మీరే చూసుకోవాలి. 15 లక్షలు 20 లక్షల దాకా నష్టం అయిపోయింది.